వంశగౌరవం అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం ఒక దేశంలో ఒక జమీందారుండేవాడు. ఆయనది చాలా ప్రసిద్ధికెక్కిన వంశం. ఆయన పూర్వీకులు ఇక్ష్వాకుల కాలంలో రాజ్యాలు ఏలారని చెప్పుకునేవాళ్ళు. అందుచేత జమీందారు గారు తమ వంశ గౌరవం కోసం ఎటువంటి త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. ఈ జమీందారు గారు వెర్రిబాగులవాడు. అస్తమానం తన పెంపుడు కోతితో ఆడుకుంటూ ఉండేవాడు. ఆయనకు ముకుందుడనే ఒక్కడే కొడుకుండేవాడు. ఈ ముకుందుడికి ఒకసారి రాజుగారి కుమార్తెను పెళ్లాడాలని కోరిక కలిగింది. వాడు తండ్రితో ఈ మాట చెప్పి ఆయన సలహా కోరాడు. నాయనా, నువ్వు ఏమైనా చెయ్యి, నాకు సమ్మతమే. మన వంశ గౌరవానికి మాత్రం కలంకం రానివ్వకు, అంతే నేను కోరేది అన్నాడు జమీందారు. వెంటనే ముకుందుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, నాకు మీ అమ్మాయిని పెళ్లాడాలని ఉన్నది. మాది ఎంత గొప్ప వంశమో మీకు తెలుసు కదా. అందుచేత వెంటనే మీ పురోహితుణ్ణి పిలిపించి నా పెళ్లికి ముహూర్తం పెట్టించండి అన్నాడు. రాజుగారు ముకుందుడితో ఏమీ అనక తన నౌకర్లను పిలిచి ఈ శుంఠను మెడపట్టి బయటికి గెట్టండి అన్నాడు. రాజభటులు ముకుందుణ్ణి బయటికి గెంటారు. ఈ వార్త చెవిన పడగానే జమీందారు గారు కుంగిపోయారు. ఆయన వంశానికి తీరని అగౌరవం జరిగింది. జమీందారు గారికి అన్నం రుచించలేదు, నిద్ర పట్టలేదు. తన కొడుకు తన కళ్ళపడడానికి వీలు లేదని ఆయన తన నౌకర్లతో చెప్పేశాడు. తరువాత ఆయన తన వంశం వారినందరినీ పిలిపించి జరిగినదంతా చెప్పాడు. అంతా విని బంధువులు ఎంత అవమానం, ఎంత అప్రతిష్ట అని ముక్కుల మీద వేళ్లు వేసుకున్నారు. ఈ అప్రతిష్ట నా ఒక్కరిదే కాదు, మీ అందరిదీను. అందుచేత దీనికి పరిహారమేమిటో మీరంతా బాగా ఆలోచించండి. వంశగౌరవం నిలబెట్టే సాధనం చెప్పండి అన్నాడు జమీందారు. ముందు ముకుందుని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి అన్నాడొక బంధువు. ఆ తరువాత మీరు ప్రాయోపవేశం చెయ్యాలి. ఈ అప్రతిష్టకు నరబలి జరిగి తీరాలి అన్నాడు మరొక బంధువు. అవును, వంశగౌరవం కోసం ఎవరో ఒకరు ప్రాణముడ్డక తప్పదు అన్నారు మిగిలిన బంధువులంతా. ముకుందుడు వెలి అయిపోయి జమీందారు కాస్త చచ్చిపోతే ఆయనకున్న ఆస్తి యావత్తు ఈ బంధువులకే దక్కుతుంది. అందుచేత వాళ్ళు ఆ విధంగా చెప్పారు. జమీందారు కొంచెం ఆలోచించి వంశగౌరవం కోసం చచ్చిపోవడానికి నాకైతే అభ్యంతరం లేదు గాని నా జాతక చక్రం చూసిన జ్యోతిష్కులు నిండు 100 ఏళ్ళు ఆయుర్దాయం ఉందంటున్నారు అన్నాడు. జాతకాలను నమ్మడానికి లేదు. బ్రహ్మ ఎవరికి ఎంత ఆయుష్ ఇచ్చాడో ఏ జ్యోతిష్కుడు చెప్పలేడు అన్నారు బంధువులు. సరే, వంశగౌరవానికి నరబలి జరిగి తీరాలంటున్నారు గనక అలాగే జరిగేటట్టు చూస్తాను అని జమీందారు తన బంధువులనందరినీ పంపేశాడు. తరువాత ఆయన తన భార్య వద్దకు వెళ్ళి, ఏమే, మన వంశానికి తీరని కలంకం వచ్చింది. వంశగౌరవం కోసం ఎవరో ఒకరు బలి కాక తప్పదు. నాది చూడబోతే చాలా దీర్ఘాయువుగా కనబడుతున్నది. నాకు బదులుగా నీవు చచ్చిపోయినట్టయితే సౌకర్యంగా ఉంటుంది. ఒక కొడుకును కననే కన్నావు. ముత్తైదువు చావు కంటే స్త్రీకి కావలసిందేమిటి? వంశగౌరవం కోసం చచ్చావంటే నీ కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది. ఏమంటావు అని అడిగాడు. ఇప్పుడే చావాలా? మరి కొంతకాలం పోనిచ్చి చావకూడదు అన్నది జమీందారు భార్య. ఆలస్యం అమృతం విషం అన్నారు. నీవు నిజంగా ఎంతో యోగ్యురాలివి గనక వంశగౌరవం కోసం చచ్చిపోయే భాగ్యం నీకు లభించింది. ఈ పట్టుతాడు తీసుకుని ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉరివేసుకో అని జమీందారు భార్య చేతికి ఒక పట్టుతాడిచ్చాడు. జమీందారు వెళ్ళిపోయాక ఆయన భార్య చాలాసేపు యోచించింది. మతి సరిగ్గా లేని తన భర్త చెప్పాడు కదా అని ఉరి పోసుకోవడం ఆమెకెంత మాత్రమూ ఇష్టం లేదు. వంశగౌరవానికి కావలసింది నరబలే కదా. అటువంటప్పుడు ఎవరు బలి అయితేనేం? ఈ విధంగా ఆలోచించి ఆమె తమ వంటవాణ్ణి పిలిచింది. వంటవాడు వచ్చి, అమ్మా, ఏం సెలవు అన్నాడు. నీకొక రహస్యం చెబుతాను విను. నాకొక కల వచ్చింది. ఆ కలలో నాకు పార్వతీ పరమేశ్వరులు కనిపించి ఇవాళ రాత్రి నేను గనక చచ్చిపోయినట్టయితే నేను వచ్చే జన్మలో చక్రవర్తి భార్యనై పుడతానని, ఈ రాత్రే నాతో పాటు చనిపోయేవాడు
నాకు భర్త అయి చక్రవర్తి అవుతాడని చెప్పింది. కిందటి జన్మలో ఏదో పాపం చేసి ఉండడం వల్ల నాకు మతి సరిగ్గా లేని భర్త దొరికాడు. వచ్చే జన్మలోనైనా నీ వంటి తెలివిగలవాడు భర్త కావాలని ఉంది. అందుచేత ఈ పట్టుతాడు తీసుకుపోయి ఉరి వేసుకో. వెనక ముందు చూడకు. నేను కూడా 5 నిమిషాల్లో నీ వెనకే విషం తాగి చచ్చిపోతాను అన్నది జమీందారు భార్య. చిత్తం అమ్మగారు అంటూ వంటవాడు వణుకుతున్న చేతులతో పట్టుతాడు అందుకుని వంటింట్లోకి వెళ్ళి ఏం చెయ్యాలా అనే ఆలోచనలో ఉన్న సమయంలో పక్కనే ఉన్న సామాను గదిలో ఏదో అలికిడి అయ్యింది. వాడు వెళ్ళి చూసేసరికి జమీందారు కొడుకు ముకుందుడు బంగారు పాత్రలు వెండి పాత్రలు తీసి ఒక గోతాంలో వేస్తూ కనబడ్డాడు. తమరా బాబు, ఇదేం పని అని వంటవాడు గట్టిగా అడిగాడు. అరవకు, ఏం జరిగిందో నీకు తెలీదు. నా మూలంగా మా వంశానికి అప్రతిష్ట వచ్చింది. నరబలి కావాలి. అందుచేత ఆత్మహత్య చేసుకోబోతున్నాను. ఈ గోతాంలో బరువు పెట్టి దాన్ని మెడకు కట్టుకొని నదిలోకి ఉరికేస్తాను. నువ్వు గట్టిగా అరిస్తే మా వాళ్ళు వచ్చి నన్ను ఆపేయగలరు అన్నాడు ముకుందుడు. అంత శ్రమ దేనికి బాబు? ఇదిగో పట్టుతాడు. నిక్షేపంగా దూలానికి ఉరి వేసుకోండి. ఈ బరువంతా నది దాకా ఎందుకు మోసుకుపోతారు అంటూ వంటవాడు ముకుందుడి చేతికి తాడు ఇచ్చాడు. భేష్, మంచి సలహా చెప్పావు. నువ్వు చూసి దడుచుకుంటావు. వెళ్ళి పడుకో. నేను దూలానికి ఉరి వేసుకుంటాను అన్నాడు ముకుందుడు. వంటవాడు సామాను గది తలుపు మూసి వెళ్ళి పడుకుని నిశ్చింతగా నిద్రపోయాడు. తెల్లవారింది. జమీందారు నిద్రలేచి తన భార్య గదికి వెళ్ళి చూశాడు. ఆమె చచ్చిపోకపోగా హాయిగా నిద్రపోతున్నది. జమీందారు ఆమెను లేపి నువ్వు ఉరి వేసుకోలేదా అని అడిగాడు ఆశ్చర్యంగా. లేదండి, మన వంటవాడు ఎంత విశ్వాసపాత్రుడు అనుకున్నారు. మన వంశ గౌరవం కోసం తాను ఉరి వేసుకుంటానన్నాడు. వాడి రుణం తీర్చుకోలేం అన్నది జమీందారు భార్య. కాని వారికి వంటవాడు వంట ఇంట్లో పొయ్యిలు రాజేస్తూ నిండు ప్రాణాలతో కనిపించాడు. నువ్వింకా బతికే ఉన్నావా అన్నది జమీందారు భార్య వంటవాడితో. నేనేం చేసేది అమ్మగారు? తానే ఉరి వేసుకుంటానని అబ్బాయి గారు పట్టుబట్టి నా చేతి నుంచి పట్టుతాడు లాగేసుకున్నారు. నన్ను చావనివ్వమని ఎంతో వేడుకున్నాను, వినలేదు అన్నాడు వంటవాడు విచారంగా ముఖం పెట్టి. జమీందారు సామాను గదిలోకి అడుగుపెట్టేసరికి దూలం నుంచి తాడున వేళ్లాడుతున్న ఒక ఆకారం కనిపించింది. అది జమీందారు పెంచే కోతి. అది మనవాడేనా చూడు అన్నాడు జమీందారు భార్యతో. చీకటిలో సరిగ్గా కనిపించడం లేదు అన్నది ఆయన భార్య. ఇంతలోని జమీందారు బంధువులంతా నరబలి జరిగిందో లేదో తెలుసుకునేందుకు వచ్చారు. జమీందారు వారితో జరిగినదంతా చెప్పి సామాను గదిలోకి తీసుకుపోయాడు. చచ్చిన కోతిని దించారు. అది ముకుందుడు కాడేమోనని జమీందారుకు సందేహం వచ్చింది. కాకపోవడమేమిటి, 3 మూర్తులా వాడే. మొత్తానికి నీ కొడుకు కనిపించాడు, వంశగౌరవం నిలబెట్టాడు అన్నారు బంధువులంతా ఏకకంఠంతో. జమీందారు నమ్మాడు. కోతికి దహన సంస్కారము, ఉత్తర క్రియలు జరిపారు. ఏడాది తిరగకముందే జమీందారు పోయాడు. ఆయన ఆస్తిని బంధువులంతా తలా కాస్తా పంచుకున్నారు. తండ్రి పోయే సమయానికి దూరదేశంలో ఉన్న ముకుందుడు వార్త తెలిసి ఆస్తి స్వాధీనపరుచుకునేందుకు వచ్చాడు. వాడు తన బంధువులతో, నా తండ్రి ఆస్తిని మీరంతా కాజేశారట, నాది నా పరం చెయ్యండి అని అడిగాడు. నువ్వెవరు అన్నారు బంధువులు. నేను జమీందారు కొడుకు ముకుందుణ్ణి అన్నాడు ముకుందుడు. ఇంకెక్కడి ముకుందుడు? వాడు పోయి ఏడాది వెళ్ళింది. మేమంతా వాడి మైల పట్టాం. వాడు చచ్చినప్పుడు జమీందారు గారి కోతి ఒకటి కనిపించలేదని చెప్పుకున్నారు. అది నువ్వే అయి ఉండవచ్చు. అంతేగాని నువ్వు ముకుందుడివి మాత్రం కాదు. పద పద అని జమీందారు బంధువులు ముకుందుని తరిమివేశారు. కథ సమాప్తం. శుభం.